ఓం శ్రీ గురు అమలానందాయ విద్మహే పండరీనాథాయ ధీమహి తన్నో అచల ఋషి ప్రచోదయాత్. అస్మద్గురు సమారంభాం కృష్ణ సాంధీప మధ్యమాం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరాం. అచల సాంప్రదాయ గురువులందరికీ వందనములు. శ్రీమద్ భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ప్రబోధ సుడామణి అను శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులలో 219వ కందార్థమును మనము గురుకృపచే పునశ్చరణ చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే, స్థిరమగు పరిపూర్ణము అస్థిరమగు ఏ ఎరుక నెరుక తెలియు జగములను ఎరిగినదెరుకే కదా. సద్గురు కృపచే ఎరుకబోతే గురు శిష్యులేరి నోరెత్తాక మరి వినారోరీ. గురుని పాదమూలాన గురుతో లేనటువంటి పరిపూర్ణమొకటుండు పలుకారాదెట్లందో గురు శిష్యులేరి నోరెత్తాక మరి వినారోరీ. ఇక్కడ స్థిరమైనటువంటిది పరిపూర్ణము, మరి అస్థిరమైనటువంటిది ఈ ఎరుక. కాబట్టి మరి ఎరుక ఇది సుషుప్తిలో పోయిన తర్వాత మరి ఏమన్నా మాట్లాడుతుందా ఇది అంటే మాట్లాడదు. కాబట్టి ఇది స్థిరమైతే మరి సుషుప్తి లోపల కూడా మరి మాట్లాడాలి కదా, మరి ఉండి నేను ఉన్నానని చెప్పాలి కదా. మరి స్థిరం ఇక్కడనే కానప్పుడు మరి మరణించిన తర్వాత మరి దీని ఆటలు ఏమన్నా ఉంటాయా అంటే ఉండవు. కాబట్టి మరి దీని ఆటలు ఎక్కడ ఉంటాయి ఇక్కడ అంటే ఈ శరీరములో ఉండి ఇది అన్ని ఆటలు ఆడిస్తుంది కదా. మరి ఈ ఆటలు ఆడేటటువంటిదంతా కూడా, ఈ మాట్లాడేది ఆట ఆడేదంతా కూడా మరి శరీరములో ఉండి చేస్తుంది కదా. అంటే ఈ శరీరములో ఉన్నప్పుడు ఇది ఎన్నో ఆటలు ఆడుతుంది కదా. నోరు కట్టుకొని మనము ఇక పిల్లికి పిడిసేయనటువంటి వాడు ఏమేస్తాడని ఒక సామెత చెప్తారు. కాబట్టి పిల్లికి పిడిసేయలేడు ఉన్నప్పుడు, ఇప్పుడు పోయిన తర్వాత ఇతనికి వీడు ఏం పట్టుకపోయినాడు అని అంటారు కదా. మరి ఆ విధంగా మరి ఎన్నో పనులు చేసినప్పటికీ మరి ఇక్కడ పిల్లలు సంపద మరి ఇదంతా కూడా శాశ్వతం అనుకొని చేసినాడు కదా, నేను స్థిరం అనుకొని చేసినాడు కదా ఇదంతా. మరి ఇక్కడ మరి తాను పోయినప్పుడు మీద పడి వీళ్ళందరూ ఏడుస్తుంటారు కదా. మరి ఆ ఏడ్చినప్పుడు ఎప్పుడైతే ఇది ఊపిరి పోయినాక మరి వీళ్ళందరూ వచ్చి మరి వీళ్ళందరూ ఏడుస్తుంటే మరి కొడుకులు కోడళ్ళు మరి ఇక్కడ భార్య వీళ్ళందరినీ చూసి మరి ఏమన్నా అంటాడా అంటే ఏమీ అనలేడు. కాబట్టి మరి ఆ ఉన్నటువంటిది ఏదైతే ఉన్నాడో మరి ఉన్నప్పుడు ఈ ఆటలన్నీ ఆడినాడు కదా. ఈ శరీరములో నుండి ఎప్పుడైతే ఇది బయటికి వెళ్ళిపోతుందో తన ఆటలన్నీ కూడా ఆగిపోతాయి. కాబట్టి ఊపిరి ఉన్నంత వరకే వీని ఆటలు. కాబట్టి ఈ ఊపిరి అనేటువంటిది ఏదైతే ఉంటుందో అప్పుడే ఈ రక్తము శుద్ధి అవుతుంది, అది సప్తధాతువులుగా పరిణామం చెందుతుంది. కాబట్టి ఊపిరి అనేటువంటిది మరి కొలిమితిత్తుల మాదిరిగా ఇది ఇక్కడ ఆట ఆడుతుంది అన్నప్పుడు మరి రక్తము శుద్ధి అవుతుంది. ఈ రక్తమే సప్తధాతులుగా పరిణామం చెంది ఇది బాల్య యవన కౌమార వృద్ధాప్యం అనేటువంటి యొక్క దశలుగా మారి మరి ఆ దశలలో తాను ఆడినటువంటివి మరి బాల్యంలో ఉన్నటువంటి పనులు మరి యవనంలో చేస్తాడంటే చేయడు. ఆ యవనంలో ఉన్నటువంటి పనులు కౌమారంలో చేస్తాడంటే చేయడు. ఆ కౌమారంలో ఉన్నటువంటి వ్యవహారములు వృద్ధాప్యములు చేస్తాడంటే చేయడు. కాబట్టి ఈ విధముగా మరి మరి ఈ తలుచుకుంటా ఎడతారు కదా. మరి ఇక్కడ అంటే భార్యాభర్తల బంధం అనేటువంటిది
మరి ఎంత అంటే భార్య పోయినప్పుడు మరి భర్త చెల్లిస్తాడు కదా, భార్య చెల్లిస్తుంది కదా, భర్త లేని నా శృంగారం అంతా పోయింది అనేటువంటి ఒక భావములో ఆమె కూడా మానసికంగా దెబ్బతింటుంది కదా. మరి ఈ మానసికమైనటువంటి దెబ్బ తినడం ఏది అంటే ఇక్కడ మరి ఇది స్థిరం అనుకొని చేసుకున్నాడు కదా ఇదంతా. అది ఏదైతే చూస్తున్నావో నీవంతా ఇదంతా ఇది స్థిరము కాదని తెలిసినప్పుడు స్థిరము కాదని ఎప్పుడైతే నీకు తెలియబడుతుందో మరి అది అప్పుడు ఈ యొక్క చిత్తం అనేటువంటిది దృఢత్వం అవుతుంది. మరి చిత్తం ఎప్పుడు దృఢత్వం అవుతుంది? మరి మాయ మాటలు మాయల్లో పడి మాయ పనులను చేస్తూ మాయకు లోనైనటువంటి వాళ్లకు ఈ చిత్తం దృఢమవుతుందా అంటే దృఢము కాదు. కాబట్టి మానసికంగా దెబ్బతిన్నారు అని చెప్తారు కదా మరి వాళ్ళే. కాబట్టి మరి గురుపుత్రులు ఎలా ఉంటారు మరి అంటే ఈ గురు బోధయందు దృఢత్వము పొంది ఉంటారు. కాబట్టి వారి మనసు మరి దృఢత్వ చిత్తముతో ఉంటుంది. కాబట్టి ఏది మరి ఇక్కడ అంటే నువ్వు ఏదేది చూస్తున్నావో ఈ ఎరుక చేతనే కదా మరి తెలియబడేది జగమంతా కూడా. ఈ జగం అంటే ఏంటిది ఇక్కడ అంటే ఈ ఎరుక చేతనే ఇక్కడ తెలియబడుతుంది కదా జగము అనేటువంటిది. అందుకొరకు ఏమంటున్నాడు, ఎరుక తెలియ జగములను, ఎరుకనే కదా ఈ జగమును తెలుసుకుంటుంది అన్నప్పుడు ఈ జగత్ అంటే ఏంటిదంటే అంటే జననము, గత అంటే మరణము. ఈ జనన మరణములతో కూడుకున్నటువంటిది ఈ జగత్తంతా. ఎంత అని చెప్తావు జగత్తును అంటే చెప్పలేము. కాబట్టి ఇదంతా కలిస్తేనే ఈ జగత్తు. కాబట్టి జగత్తును తెలుసుకునేది కూడా ఈ ఎరకనే కదా. మరి ఈ జగత్ అన్నప్పుడు ఇల్లు శాశ్వతమా? నీవే శాశ్వతం అన్నప్పుడు నువ్వు కట్టినటువంటి ఇల్లు శాశ్వతమా? నీవు కట్టినటువంటి గుడి శాశ్వతమా? నువ్వు చూస్తున్నావు కదా యదృశ్యం తన్నస్యం, దేనిని చూస్తున్నావు నీవు అదంతా కూడా నశించిపోయేదే, అదంతా కూడా మరణించేదే, నశించేదే. కాబట్టి జనన మరణములతో కూడుకున్నటువంటిదే ఈ జగము. కాబట్టి ఈ జగములోని నీవున్నావు కదా. మరి నీవు శాస్త్రం అనుకున్నావు కదా ఇంతవరకు. మరి నువ్వు శాస్త్రమా అంటే కాదు. అంటే సుషుప్తిలో నీవు శాశ్వతంగా కాదు, లేదు, నీవు సుషుప్తిలో లేవు. జాగ్రత్తలో ఉంటే సుషుప్తిలో లేవు, సుషుప్తిలో లేకుంటే లేవు, జాగ్రత్తలో ఉంటున్నావు. మరి ఆ విధంగానే మరణంలో ఉంటున్నావంటే ఉండను. మరి అన్నప్పుడు మరి నువ్వు శాశ్వతమా అంటే కాదు. కాబట్టి నేను అశాశ్వతము. నాకు తెలియబడే ఈ జగత్తంతా కూడా మరి శాశ్వతమా అంటే అది కూడా అశాశ్వతము అని తెలిసిపోతుంది. కాబట్టి ఎరుకనే శాశ్వతం కానప్పుడు ఈ ఎరుకతో వచ్చినటువంటి విశ్వమంతా శాశ్వతమా ఈ జగత్తంతా అంటే ఈ జగత్తు కూడా శాశ్వతము కాదు. కాబట్టి ఎరుకనే శాశ్వతం ఎప్పుడైతే కాదో మరి ఈ కనబడేటువంటి విశ్వము కూడా శాశ్వతము కాదు. కాబట్టి మరి ఊపిరి కొలిమితిత్తులను ఆడిచ్చేటువంటి వాడు ఒకడు ఉన్నాడు కదా యజమాని, కమ్మరి అనేటువంటి వాడు కొలిమితిత్తుల ద్వారా ఈ పనులను చేస్తున్నాడు కదా. మనకిక్కడ మరి ఆటాడించేటటువంటిది ఏది ఇక్కడ అంటే ఎరుకనే. కాబట్టి ఎరుకనే ఇది జాగ్రత్త అవస్థలో ఆటాడుతుంది, మరి స్వప్నావస్థలో ఆటాడుతుంది, సుషుప్తి అవస్థలో మౌనంగా ఉంటుంది. మళ్ళీ ఆటలు ఆడుతుంది, ఎన్నో ఆటలు ఆడుతుంది. దీని ఆటలు ఇంత అంత అని కాదు. అందుకొరకే మనకేమన్నాడు ఇక్కడ అంటే స్థూలమై సూక్ష్మమై దీర్ఘమై నటించి అందందు మరణంబు జెందుచుండు ఇట్టి దేహంబులందాశ ఏమి లేక నిన్ను గనవాడు మునిజన సన్నుతుండు అని చెప్పినాడు కదా. మరి ఇదంతా ఎక్కడనో ఒకసారి ఇడిచిపెడుతుంది. ఇదంతా శాస్త్రం అనుకుంటున్నావా? ఈ శాస్త్రం అనుకునేటువంటిది కూడా మరి ఆ పరమాత్మ శాస్త్రం అనుకుంటున్నావు కదా నీవు. ఆ ఎరక అనేటువంటిది ఏదైతే సృష్టి మూలమైనటువంటి పదార్థం ఉన్నదో అది సత్యం అనుకుంటున్నావు కదా, అది కూడా అసత్యమే, అది కూడా స్థిరము కాదు అని అన్నప్పుడు మరి ఇక్కడ మనకి ఏమని చెప్పినారు అని అంటే ఏమంటున్నాడు ఇక్కడ అంటే నెరుక తెలియ జగములను ఎరిగినదే ఎరుక కదా. సద్గురు కృపచే ఎరుకబోతే గురు శిష్యులేరి నోరెత్తాక మరివినరోరి అంటున్నాడు ఇక్కడ. కాబట్టి సద్గురు కృపచే ఎరుకబోతే అంటున్నాడు ఇక్కడ. అంటే సద్గురు కృపచే అని అంటే ఇక్కడ ఈ యొక్క సద్గురు కృపచే ఈ ఎరుక లేకపోవాలి. గురుకృప ఇదే, గురుకృప వలన ఎరుక లేకపోతుంది. కాబట్టి ఎప్పుడైతే లేకపోతుందో ఉన్న పరిపూర్ణం ప్రత్యక్షము. కాబట్టి మరి ఏమని చెప్పినారు ఇక్కడ మనకు అంటే మార్జాల కిషోర న్యాయము, మర్కట కిషోర న్యాయము, భ్రమర కీటక న్యాయం అని చెప్పినారు ఇక్కడ. మార్జాల కిషోరం అంటే మార్జాలం అంటే తల్లి, కిషోరం అంటే పిల్ల. కాబట్టి భక్తి మార్గం అనేటువంటిది ఏదైతే చెప్పిందో విశిష్ట ద్వైతం అంతా కూడా మరి అది ఈ తల్లి పిల్లని పట్టుకొని తిరుగుతుంది కదా.
ఆ విధంగానే ఇక్కడ భక్తి యోగము లోపల భక్తులను పాలించేటువంటి వాడు, ఆ దేవుడు అనేటువంటి వాడు, ఈశ్వరుడు అనేటువంటి వాడు అనే భావం లోపల వీళ్ళందరూ తిరుగుతున్నారు కదా, ధ్యానిస్తున్నారు కదా, పూజిస్తున్నారు కదా, సేవిస్తున్నారు కదా. ఈ యొక్క పిల్లి వాళ్ళే నోట పట్టుకొని తిరుగుతున్నారు కదా ఇక్కడ పిల్లగాళ్ళని, తల్లులైనటువంటి వాళ్ళు. మరి ఈ మార్గం అనేటువంటిది భక్తి మార్గంలో ఏది నిలుస్తుంది అంటే ఈ పిల్ల నిలుస్తుంది, తల్లి నిలుస్తుంది. మరి ఇక్కడ మర్కటకేశ్వర న్యాయం అనేటువంటిది ఆ తల్లిని పిల్ల పట్టుకొని అది ప్రయాణం చేస్తుంది. కాబట్టి ఇది జ్ఞానయోగము అని అన్నారు దీన్ని. కాబట్టి ఈ జ్ఞానయోగం అనేటువంటిది ఇక్కడ గురువుని పట్టుకుంటాడు శిష్యుడు. కాబట్టి శిష్యుడు గురువాక్యాన్ని పట్టుకోవాలి. కాబట్టి ఇద్దరు కూడా మరి ఇక్కడ ద్వైత సిద్ధాంతం, ఇది ద్వైత స్థితి. కాబట్టి ఇక్కడ మరి గురువు శిష్యుడు అనేటువంటి వాళ్ళు కూడా ఇద్దరు ఉంటారు. కాబట్టి భ్రమరకీట న్యాయము అంటే ఈ పచ్చ పురుగుని తీసుకుపోయి ఒక కీటకమును తీసుకుపోయి తుమ్మెద, అది మళ్ళీ భ్రమరముగా అది రూపాన్ని చెందుతుంది అన్నప్పుడు అది తుమ్మెద అవుతుంది అన్నప్పుడు ఈ జీవుడు ఈశ్వరుడైనాడు అనేటువంటిది స్థితి. కాబట్టి అది ఆత్మస్థితి. కాబట్టి ఆత్మస్థితి అనేటువంటిది ఏదైతే ఉన్నదో కుదిరినప్పుడు అది అద్వైత స్థితి. మరి అద్వైత స్థితిలో ఏమున్నది ఇక్కడ అంటే ఈ భ్రమరము మిగులుతుంది. మరి మర్కటకేశ్వర న్యాయంలో తల్లి ఉంటుంది, పిల్ల ఉంటుంది. కాబట్టి ఇక్కడ మార్జాల కిషోర న్యాయంలో తల్లి ఉంటుంది, పిల్లలు ఉంటావి. కాబట్టి మరి ఆ విధంగా మరి ఇక్కడ పరిపూర్ణ బోధ అనేటువంటిది ఏదైతే ఉందో అది కలిక కర్పూర న్యాయము. కలిక కర్పూర న్యాయం వలన కర్పూరం అనేటువంటి వాడు శిష్యుడు, కర్పూరము శిష్యుడైతే మరి గురువు కలిక. కాబట్టి గురు బోధ అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది కలికి. కాబట్టి ఈ రెండు కలిసినప్పుడు ఒక వెలుగు వెలిగినాయి కదా, ఆ రెండు కలిసినటువంటి వెలుగు వెలిగి ఆ వెలుగు ఉంటుందా అంటే లేకపోతుంది. కాబట్టి బోధ అనేటువంటి రూపంలో గురువు వెలుగుతాడు, బోధ లోపల శిష్యుడు వెలుగుతాడు. కాబట్టి ఆ శిష్యునిలో ఈ గురువులో ఆ గుర్తు అనేటువంటిది వెలుగు ఉంటుందా అంటే అది గుర్తు లేకుండా పోతుంది. కాబట్టి గురు శిష్య ఉభయో నాస్తి అని అన్నారు. కాబట్టి గురుడు నిలువడు, శిష్యుడు నిలువడు. కాబట్టి ద్వైతములో అద్వైతములో నిలుస్తున్నారు. కాబట్టి మరి ఇక్కడ పరిపూర్ణ బోధ అనేటువంటిది భావంలో ఈ కర్పూర కలిక న్యాయం అనేటువంటిది గురు శిష్య న్యాయం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఈ యొక్క బోధ ఎప్పుడైతే వింటున్నాడో, గురుడు చెప్తున్నాడు, శిష్యుడు వింటున్నాడు, ఈ బోధ ఎప్పుడైతే ఆరుఢ స్థితి కలిగిందో ఇద్దరి లోపట, ఆ ఆరుఢ స్థితి అనేటువంటిది దృఢత్వం ఎప్పుడైతే కలిగిందో బోధయందు ఆ దృఢత్వం కలిగినప్పుడు మరి ఆ యొక్క గురువు లోపల ఆ యొక్క గుర్తు ఉంటుందా అంటే ఉండదు. మరి శిష్యుని లోపల గుర్తు లేదు. కాబట్టి మరి ఇద్దరు కూడా మరి ఎలా ఉన్నారు అంటే కలిక కర్పూర న్యాయం వలె లేకపోయినారు అని మనకి ఇక్కడ ఈ యొక్క కలిక కర్పూర న్యాయం అంటే సద్గురు కృప. అందుకొరకు సద్గురు కృపచే ఎరకపోతే గురు శిష్యులేరి. కాబట్టి ఆ యొక్క సద్గురుమూర్తి కృపచే గురుడు లేడు, శిష్యుడు లేడు అన్నప్పుడు గురుడు శిష్యుడు ఇద్దరు సస్తారా మరి అంటే సావరు. ఎట్లా చస్తారు అంటే గురువాక్యముతే సస్తారు. గురు బోధ అనేటువంటి అగ్ని ఎప్పుడైతే కలిగిందో తనలో ఉన్నటువంటి ఒక గుర్తు అనేటువంటి కర్పూరం అనేటువంటి ఏ ఎరక అయితే ఉన్నదో ఆ ఎరక అది వెలిగిపోతుంది. కాబట్టి ఆ విధముగా మరి ఏంచిన విత్తనములా ఉంటారు, కాలిన నులుక వలె ఉంటారు, కుబసం విడిచిన పాము వలె ఉంటారు. కాబట్టి ఆ విధంగా మరి అందుకొరకు వాళ్ళు ఎప్పుడైతే నువ్వు మాట మాయ అయితేనేమి మాటను మాట్లాడి మనము మానుదమవలం అన్నాడు కదా. అంటే ఇప్పుడు ఆ మాట ఏమవుతుంది ఇక్కడ అంటే మాటనే లేకుండా అవుతుంది. కాబట్టి నోరు ఎత్తకు అని చెప్తున్నాడు కదా ఇక్కడ గురు శిష్యులేరి. నోరెత్తాక మరివీనరోరి గురుని పాదములాన గురు తెలియనటువంటి పరిపూర్ణం ఒకటి ఉండు పలకరాదు ఎట్లందు అంటున్నాడు కదా ఇక్కడ. కాబట్టి ఆ నోరు ఎత్తడానికి ఉన్నదా అంటే లేదు. నోరు మెదుపుతావా లేదు. కాబట్టి ఎప్పుడైతే గుర్తు లేని స్థితి, మౌన స్థితి అనేటువంటిది ఆ యొక్క ఇద్దరు గురు అనుగ్రహం వలన ఎప్పుడైతే ఈ నేను అనేటువంటిది లేనే లేదని దృఢ నిశ్చయం అవుతుందో ఆ దృఢ నిశ్చయ స్థితి అనేటువంటిది, ఆరుఢ స్థితి అనేటువంటిది ఆ యొక్క చిత్తము దృఢత్వము చెందుతుంది. కాబట్టి అప్పుడు చెలించేటువంటి లక్షణము
తనలో ఉండదు. అది దేని వలన కలుగుతుంది అంటే గురు అనుగ్రహము, గురు కృప వలన, గురు బోధ వలన అలాంటి స్థితిని కలగజేసుకోనవలే. అలాంటి స్థితి కలిగినటువంటి వారలే పరిపూర్ణ భావజ్ఞులు. కానీ పరిపూర్ణం కాదు, పరిపూర్ణ భావజ్ఞులు. ఆ పరిపూర్ణ స్థితి ఆరుడ స్థితితో తాను ఉంటాడు. అది ఎట్లా ఉందో, లేక అశరీరం సర్వదా శరీరం లేని స్థితిలో ఉన్నట్లు తాను శరీరంపై అభిమానము కానీ ఎరకపై అభిమానము కానీ లేక ఉంటాడు. ఎలా ఉంటాడు అంటే అశరీర స్థితిలో ఉంటాడు. కాబట్టి అశరీర స్థితిలో ఉన్నటువంటి శిష్యుడు, అశరీర స్థితిలో ఉన్నటువంటి గురువు, మరి ఆ గురుతు ఉందా అంటే లేదు. కాబట్టి గురుతు లేనటువంటిది ఆ గురుని పాదముల ఆన. కాబట్టి గురు పాదములపై ఆన చేసి చెప్తున్నాడు ఇక్కడ. గురు పాదముల సాక్షిగా మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అనేటువంటి యొక్క హారుడత, దృఢత్వం ఎప్పుడైతే నీకు కలుగుతుందో, ఆ లేదు అది యొక్క మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అని అన్న తర్వాత మరి ఏమీ లేదు అనే దాని స్థితి అందే అది స్వతసిద్ధమై ఉన్నది పరిపూర్ణ పరభయలు. కాబట్టి దాని యందు నీకు మూలము కానీ స్థానము కానీ లేనే లేదని ఎప్పుడైతే గురు అనుగ్రహం వలన నీవు తెలుసుకొని లేని స్థితిని ఆచరిస్తున్నావో, మరిగా పలకరాదెట్లందు. కాబట్టి పరిపూర్ణం ఒకటుండు, పలకరాదెట్లందు. పరిపూర్ణం ఉన్నదని నేను చెప్తానా అంటే చెప్పలేవు. ఎందుకంటే నీ స్థానం అక్కడ, నీకే స్థానం లేకుండా పోయింది. కాబట్టి నీవు ఉన్నదని చెప్పడానికి లేదు, లేను అని చెప్పడానికి నీవే లేవు. కాబట్టి ఉన్న పరిపూర్ణం ఉన్నదన్నా, మరి ఇక్కడ మరి ఉన్న పరిపూర్ణము ఉన్నదన్నా పాపమే, లేని ఎరక లేనిదన్న పాపమే అన్నాడు. కాబట్టి దీక్షితుల వారు మరి మనకు మరి హనుమంతరాజు గారు కూడా ఒక పాటలో చెప్పినాడు కదా, ఏమని అంటే ఉన్నది గురుడు అన్నది ఉన్నదేమో ఉన్నది, నేనన్నదే లేకున్నది. అంటే ఆ పరిపూర్ణములో మరి నీవు ఉన్నావా అంటే లేను. మరి ఉన్నదేమో ఉన్నది, గురుడు అన్నదే ఉన్నది, నేనన్నదే లేకున్నది. కాబట్టి నేను అన్నదే లేనప్పుడు ఉన్నదా అని చెప్పడానికి ఎవరు లేరు కదా, లేను. కాబట్టి లేని తర్వాత, లేకపోయిన తర్వాత ఉన్నదని చెప్పడానికి ఎవరున్నారు, ఇది లేనిదని చెప్పడానికి ఎవరున్నారు అంటే చెప్పటానికే నోరు రాదు. కాబట్టి అది దక్షిణామూర్తి సంజ్ఞ మౌనము అని అన్నారు. కాబట్టి ఆ విధముగా ఈ నోరెత్తక వాడు ఒక గురుమూర్తి కృప అనుగ్రహం వలన తానే లేకపోయినటువంటి స్థితి అందే స్వతసిద్ధమైనటువంటి పరిపూర్ణ పరభయలు స్వతసిద్ధం అని కందార్థము ద్వారా మనకు భాగవత కృష్ణ ప్రభువు ఈ గురుకృప అనేటువంటి యొక్క శీర్షిక ఏదైతే ఉన్నదో, ఈ శీర్షికలో ఈ కందార్థముతో మనకి ఇంతటితో ఈ యొక్క గురుకృప అనేటువంటి శీర్షిక సమాప్తం అవుతుందని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.